ఆలోచించాల్సిందే. అరే మనమే ఇలా ఆలోచిస్తే దేవుడు ఇంకెలా ఆలోచించాలి? పరిశుద్ధుడైన దేవుడు, న్యాయమంతుడైన దేవుడు పాపం చేస్తున్నప్పుడు తప్పకుండా ఆయనలో కోపం వస్తుంది. అమ్మా అయ్యా గుర్తుపెట్టుకోండి, పాపాన్ని వదిలేసేవాడిని మనం దేవుడు గౌరవించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేనే దేవుడు అనుకోండి, నా కళ్ళ ముందు పాపం జరుగుతుంది అనుకోండి, పర్లేదులే వదిలే అంటే నన్ను గౌరవించాల్సిన లేదు. మీరు ఎవరు? బైబిల్ చెప్తా ఉంది ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఈ పరిశుద్ధుడైన దేవుడికి మానవుల పట్ల కోపం వస్తూ ఉంది. అదే సమస్య. అయితే చాలా జాగ్రత్తగానే మానవుడు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఏ పని ఆయన కోపాన్ని తీసివేయలేదు. ఎందుకో చెప్పంటారా? చాలా జాగ్రత్తగా రండమ్మా. ఇది నా పర్సు, నా జేబులో ఇబ్బందిగా ఉందని పక్కన పెట్టాను. ఇక్కడ పక్కన పెట్టి మనం మాట్లాడుకున్నాం, అందరం వెళ్ళిపోయాం. ఎవరో ఒక పెద్దాయన వచ్చి ఇదంతా శుభ్రపరుస్తున్నారు, క్లీన్ చేస్తున్నప్పుడు ఇక్కడ పర్స్ కనబడి కానీ అటు ఇటు చూశారు. అది మీటింగ్ సంబంధించిన ఎవరు లేరు కదా అనుకుని ఈ పర్స్ని జేబులో పెట్టుకోబోయారు. ఈలోపు నేను పర్స్ మర్చిపోయి వస్తున్నాను. ఇలాగా నన్ను చూసి కంగారుగా, సార్ ఇది ఎవరో పర్స్ మర్చిపోయారండి చూడండి కొంచెం అన్నారమ్మా. అప్పుడు నేను అన్నాను, నాదేనండి అని పైకి వచ్చి పర్స్ తీసుకున్నాను. డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోండి అన్నాడు ఆయన. చూసుకున్నాను, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నాను, సార్ ఈ రోజుల్లో కూడా పర్స్ వెనక్కి ఇవ్వడం మీకు గొప్పలు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ అన్నారండి. ఆ వ్యక్తి నా దృష్టిలో మంచోడే, కానీ ఒరిజినాలిటీ ఏంటండి? అసలు రంగు ఏంటి? మీరు ఇదంతా చూశారు కదా, మీరు ఏమంటారు? ఆ వ్యక్తిని మంచోడు అంటారా, చెడ్డోడు అంటారా? చాలా జాగ్రత్తగా, అవకాశం లేదు కాబట్టి దొంగతనం చేయలేదు. చాలామంది లోపల జీవితం వేరు, బయట జీవితం వేరు. సమాజం ముందు ఒక జీవితం ఉంటుంది, వ్యక్తిగత ఇంకో జీవితం ఉంటుంది. అనుకుంటారు చేసే మంచి పనులు సమాజాన్ని మెప్పించడం కొరకు, నలుగురిని మెప్పించడం కొరకు చేసే మంచి పనులు దేవుణ్ణి చేరుకోవడానికి సహాయపడతాయి అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ఇచ్చే డబ్బులకి రాజీ పడిపోతే లంచగొండివాడు అంటారు. దేవుడు లంచగొండివాడు కాదు. మనం చేసే మంచి పనులకి మురిసిపోయి మనం చేసే ఎదో పనులన్నింటినీ ఒప్పుకున్నాడు అనుకోండి, దేవుడిగా గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఈ దేవుడు అలా రాజీ పడేవాడు కాదు. ఆయన మనసును చూస్తాడు, ఆలోచన చూస్తాడు. మనుషుల్ని మనం మోసం చేయొచ్చు, మంచి మాటలు చెప్పి మంచి పనులు చేసి మనుషుల్ని మోసం చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం మోసం చేయలేం. ఎందుకు తెలుసండి? దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఇలాంటి పరిశుద్ధమైన దేవుడితో మానవునికి గొప్ప సమస్య ఉంది. ఆ దేవుణ్ణి ఎదుర్కోవాలి మనిషి. ఎలా ఎదుర్కొంటారండి? దొంగ పోలీసుని ఎలా ఎదుర్కోవాలి? దొంగతనం చేసిన లేకపోతే తప్పు చేసిన వ్యక్తి జడ్జి గారిని ధైర్యంగా ఎదుర్కోగలడా? న్యాయమూర్తిని ధైర్యంగా ఎదుర్కోగలమా? ఎదుర్కోలేము. అలాగే పాపం చేసిన ఈ మనిషి పరిశుద్ధుడైన నిత్యుడైన దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోని ఎదుర్కోలేడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మానవుని సమస్య పరిశుద్ధుడైన దేవుడితో. అయితే రెండో విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి, పరిశుద్ధుడు అలాగే ప్రేమ గలవాడు కూడా. చాలా జాగ్రత్తగా ఉన్నారు కదా, దేవుడు పరిశుద్ధుడు అలాగే ప్రేమ గలవాడు కూడా. అయితే ఆయన మనల్ని ప్రేమించడానికి మనం అందంగా ఉన్నామనో, మంచి పనులు చేస్తున్నామనో, దాన ధర్మాలు చేస్తున్నామనో, లేకపోతే మంచి కార్యాలు చేస్తున్నామనో వీటిని చూసి ఆయన ప్రేమించట్లేదు. మనలో ప్రేమించ ఏ అర్హత లేదు, ఏ మంచి లేదు. కానీ దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మానవుణ్ణి ప్రేమించి న్యాయమైన తన శిక్షని తప్పించడానికి ఒక కార్యాన్ని తలపెట్టాడు. దాన్ని క్రిస్మస్ అంటాం. క్రిస్మస్ నాడు యేసుప్రభువారు, దేవుడైన యేసుప్రభువారు